నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో దొంగలు రెచ్చిపోయారు. మున్నూరు కాపు ఫంక్షన్ హాల్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రభుత్వ టీచర్ ఇంట్లో చోరీ జరిగింది. 7 తులాల బంగారం, 3 కిలోల వెండి, 70,000 నగదును అపహరించారు. ఇంటికి తాళం వేసి పండుగకు ఊరికి వెళ్లడంతో దోపిడీకి పాల్పడ్డారు దుండగులు. ఊరికెళ్ళాం ఫ్యామిలీ మొత్తం. అలా తిరిగి 16వ తారీఖు ఉదయం 6 గంటలకు రాగానే మేము వేసినటువంటి తాళం లేదు. తర్వాత మేము తలుపులు దొబ్బగానే తలుపులు ఓపెన్ అయినాయి. బెడ్రూమ్స్ చూడగానే మొత్తం కబోర్డ్స్ అని ఓపెన్ చేసి ఉన్నాయి. దాంట్లో ఉన్నటువంటి నగదు, గోల్డ్, సిల్వర్ 2 బెడ్రూమ్లలో ఉన్నటువంటి బీరువాలలో నుంచి దొంగిలించబడ్డది. బట్టలన్నీ కూడా చెల్లాచెదురుగా చేసి పడేస్తున్నారు. సుమారు 80,000 నగదు పోయింది, 6 తులాల బంగారం పోయింది, 4 కిలోల పైన వెండి పోయింది సుమారుగా. తర్వాత ఒక స్మార్ట్ వాచ్, ఇంకా కొన్ని బట్టలు అవి కూడా పోయింది. 12వ తారీఖు 6 గంటలకు సాయంత్రం